వెల్కమ్ టు హండీ హమ్ ఛానల్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇది అన్నంలోకి, రసంలోకి, సాంబార్లోకి చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? లెట్స్ మేక్. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ అనేవి వేయాలి. వేసేసి కొంచెం బాగా కింద మీద వేపుకోవాలన్నమాట. వేపేసి సిమ్లో అనేది వేపుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. పెట్టేసిన తర్వాత దీంట్లో ఏంటంటే శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసి కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే మనం పొడుగు వంకాయలు అనేవి ఉంటాయి కదా, అవి తీసుకొని 4 స్లైసెస్ చేసుకున్నాను అనమాట. అవి నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో అనేది వేసుకొని బాగా కింద మీద అనేది కలుపుకోవాలన్నమాట. నిదానంగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత మూత అనేది పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి వంకాయ అనేది ఇలా ఉంటదన్నమాట. కొద్దిగా మగ్గి ఉంటుంది. నేను ప్రీవియస్‌గా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఎందుకంటే ఒకసారి ముక్క అనేది ఉడకదనమాట. సో ఇలా అయితే కొంచెం నూనెలో అనేది ఫ్రై అవుతది. ఓకే. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మగ్గాక సాల్ట్ ఇందాక వేసుకున్నాం కదా, సాల్ట్, పసుపు వేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి అనేది మనం వేపుకోవాలి. కింద నుంచి స్లోగా అనేది తీసుకోవాలి. ఫాస్ట్‌గా తీసామనుకోండి అది మొత్తము స్ప్రెడ్ అయిపోద్ది, విరిగిపోతదనమాట పీస్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, బాగా స్లోగా అనేది కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో కింద మీద అలా మొత్తం ఎక్కడుందో మొత్తం అదంతా పసుపు, సాల్ట్ అదంతా కలిపి స్లోగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ 2-3 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసాక ఇలా అప్పుడు దీంట్లో ఏంటంటే వెల్లుల్లి కారం ఉంటది. అది మనం ఇంట్లో తయారు చేసుకుందన్నా కావచ్చు, లేకపోతే నేను ఇక్కడ వాడేది ఏంటంటే ఆశీర్వాద్ వెల్లుల్లి కారం అనేది బయట మనకు మార్కెట్‌లో దొరుకుతదనమాట ప్యాకెట్. అది వేసామనమాట. అది వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు కొంచెం కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ స్పూనే వేసుకున్నాను. ఎందుకంటే అందరూ కారం తినరు కాబట్టి నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. అప్పుడు కింద నుంచి దీన్ని కూడా కింద నుంచి మీదకి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా లో ఫ్లేమ్‌లోనే మనం కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత దాని మీద మనం మళ్ళీ కొంచెం ఏం చేయాలి, కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం కింద మీద కలిపేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేయాలన్నమాట. అలా మూత పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఇదన్నమాట బాగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలన్నమాట. సో ఈ కలపడం అనేది చాలా జాగ్రత్తగా కింద నుంచి మాత్రమే కలపాలి. అలా పైనుంచి కలిపేసి నార్మల్‌గా కుక్ చేస్తే మాత్రం పోతది. ఓకేనా? ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై అనేది రెడీ అయ్యింది. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి, రసంలోకి చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా?